చీనీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలరా ఈ నిబ్బగాలు ఓవరాక్షన్ ఎక్కువైపోతుంది. అంటే నియాస్ ఉంటుందా రా? అరే నేను ఇంతవరకు ఇన్స్టాగ్రామ్లో ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలే. అందుకే నారా ఇంకా ఇన్స్టాగ్రామ్ బ్లాగ్ కాలే. నీకు దండవరా బాబు ఆపిగా. అరే ఇక్కడ చూర్రా వీడేంద్రో పొద్దుగానే టిప్ టాప్గా రెడీ చేస్తాడు. అరే హాయ్ రా. అరే ఇవాళ నీ పుట్టినరోజా? ఏ కాదరా, మరి ఇంత మంచిగా రెడీ అయినావు? ఇవాళ హాస్టల్ నుంచి మా మానస వస్తుందిరా. అరే మంచిగా ఉన్నానా? ఉంటేం పాయదురా, మనసునున్న మాట చెప్పురా అంటే నువ్వు అట్టికనే భయపడతావు. అరే ఇవాళ ఎట్లన్నా చేసి చెప్తా చూడరా. ఇసాన్ రోజులు మస్తు చూసినాం అంతే. ఏ సాలుకోరా, అది వచ్చటం అవుతుంది. నీ బాడీగాడే నువ్వు హాస్టల్ నుంచి వస్తున్నావు అని తెలిస్తే మీ ఇంట్లో వాళ్ళని ఎదురు చూస్తారేమో, కానీ వీడి మాత్రం ఎదురు చూస్తున్నాడే. నేనంటే అంత పిచ్చి ప్రేమనే వానికి. మరి నీకు ఇష్టం మరి చెప్పొచ్చు కదా. కడుపుతో ఉన్న విషయం భర్తతో భార్య సిగ్గుపడుతూ చెప్తేనే బాగుంటుంది. అలాగే ప్రేమ విషయం అబ్బాయి చెప్తేనే బాగుంటుంది. ఆహా, వాడు చెప్తాడు, నువ్వు చూస్తావు. ఇక పా. హాయ్ హాయ్ హాయ్. బాగున్నారా అందరూ? మాకేంది సూపర్ ఉన్నావు, మీరు ఎట్లున్నారు? బాగా ఉన్నా. శిఖ, ఈరోజు నీ బర్త్డేనా? కొత్త డ్రెస్ వేసుకున్నావు? కాదు మనస. మరి లేకుంటే ఎవరైనా ఇంప్రెస్ చేయడానికి వేసుకున్నావా? అట్లాని కాదు, ఉతికిన బట్టలు లేవని ఇవి వేసుకున్నా అంతే. సచ్చినోడా, నిన్నే ఇంప్రెస్ చేయడానికి వేసుకున్నా అని చెప్పొచ్చు కదా. సరే మరి వెళ్ళొస్తాను, బాయ్. బుజ్జి హాస్టల్ నుండి అత్త అన్నది కదా, ఇంకా అత్తలేదు. అమ్మా మాటలనే వస్తానియా. మంచిగా ఉన్నావారా బిడ్డ? మంచిగా ఉన్నామ్మా, నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నారా. ఏంద్రంత చిక్కిపోయినావు, తింటలేవా? నేనెందుకు తింటలేనే, మంచిగానే తింటానా. ఎన్ని రోజులు సెలవు ఇంకా? ఎన్ని రోజులు ఎక్కడ అమ్మా, ఎల్లుండి పోవాలి, ఎగ్జామ్స్ రా మరి పోదు. అరే శ్రీకాంత్గా, ఇవాళనైనా అమ్మాయికి నీ ప్రేమ విషయం చెప్పవారా? చెప్పాలని నాకు ఉందిరా, కానీ తను ఎదురుగా నిలబడితే భయంతో నేను ఆ మాటలు మూగబోతాను. అరే ఆమె ఇవాళ రేపు అయితే హాస్టల్ పోతుంది, మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. అప్పటి వరకు ఆమె మనసు కూడా మారొచ్చురా. నువ్వే ధైర్యం చేసుకొని చెప్పురా. సరేరా చెప్తా. ఉన్నాను. రేపు ఏ టైంకి పోవాలా? రేపు పొద్దున్నే పోయింది, అసలు ఎగ్జామ్స్ ఉన్నాయి.
నాకు కూడా అదే భయం. ఆ భయం పక్కన పెట్టి కానీ మీ వాడు ప్రపోజ్ చేసిండాలి. లేదే. అయినా వాడెందుకు లవ్ చేస్తానమే? వాడు ఎటు తిప్పేటోడు కాదు, ఏమి ఇచ్చేటోడు కాదు. అయినా ఆయన దగ్గర పైసలే ఉండే. ఆయన నీకు చెప్పడానికి ధైర్యమే ఏర్పదు. ఏమైనా ఇచ్చేవాడిని అవసరానికి తిప్పేవాడిని ప్రేమిస్తుంది. ప్రేమ ఎట్లయితుంది? అవసరం అవుతుంది తప్ప. ప్రేమ అంటే మనల్ని మనకన్నా ఎక్కువగా ప్రేమించేవాడిని ప్రేమిస్తే అది ప్రేమ అవుతుంది. వాడు చాలా మంచోడు. వాడు వానికన్నా ఎక్కువ నన్నే ఇష్టపడతాడు. ఇది చెయ్యిస్తే చాలే, అది ముళ్ళదారైనా నెట్టుకొని తీసుకెళ్తుంది. నీకంత నమ్మకం ఉన్నప్పుడు నాకేంది కానీ రేపు పొద్దున రెడీగా తొందరగా వెళ్దాం. సరేనే మరి, బాయ్. బాయ్. హీరో మన కోసం వెయిటింగ్ అనుకుంటా. కనీసం ఇయ్యాలన్నా చెప్పురా. మనదా చెప్పు. ఇంకో విషయం చెప్పాలి. ఏంటది? ఒక్క నిమిషం. చెప్పు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినావు? అంటే ఇది నా లక్కీ ప్లేస్ అన్నట్టు. సరే చెప్పు. అది మర్చిపోయినా. సరే, నువ్వు అలా గుర్తు తెచ్చుకో. నేనే నిన్ను ఒకటి అడుగుతా. ఏంటిది? నువ్వెవరైనా లవ్ చేస్తావా? లేదు. ఏయ్, నిజం చెప్పు, లేదంటే చంపుతా. అది చేసిన కానీ ఆమెతో నా లవ్ విషయం చెప్తామంటే నాకు భయం అవుతుంది. భయంతో చెప్తే భయమే మిగులుతుంది, ప్రేమ ఉండదు. భయం నాలో కాదు మనం, నా బ్రతుకులో ఉంది. తనకి చెప్దామన్న ప్రతిసారి నేను బ్రతికే బ్రతుకు గుర్తుకు వచ్చి నన్ను ఆపుతుంది. తను దేవత. నా ఇల్లు శ్మశానం కంటే అధ్వానంగా ఉంటుంది. అలాంటి ఇంట్లో ఆ దేవతని ఎలా పెట్టాలి చెప్పు? నేను పడే బాధలు తను కూడా పడాల్సి వస్తుందనే నా భయం. అంతకు మించి ఏం లేదు. సరే మరి, నేను వెళ్తా. శివుడు పార్వతిని పెళ్లి చేసుకొని ఇంద్రభవనాలకు ఏం తీసుకుపోలేదు. తనుండే శ్మశానానికి తీసుకుపోయి ప్రేమగా చూసుకున్నాడు. వీలైతే నన్ను అట్లా చూసుకో, నాకు ఇంద్రభవనాలు ఏమొద్దు. అంటే నువ్వు లవ్ చేసే నన్నే అని నాకు తెలుసు, కానీ నువ్వు చెప్పలేవు. నువ్వు చెప్తావేమో అని వెయిట్ చేసినావు. అంటే నీకు చెప్దామని అనుకున్నా, కానీ లోపల భయం వేసింది. ఇప్పటికైనా చెప్పురా. అది నువ్వు కావాలి మనం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిండో క్రియేషన్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట ఉంటుంది, ఖచ్చితంగా కొట్టండి.